29 చేర్చబడిన పాటల్లో 29 పాట. ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే, ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే, ఆశ్చర్య మాటలు పలికే అనేకులకాశ్చర్యమాయే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు, ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువు చూచి, ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువు చూచి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య
కార్యములను అందరూ చూడరండి, నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, శ్రమనుంది సిలువపై మౌనము వహించెనేసు, శ్రమనుంది సిలువపై మౌనము వహించెనేసు, ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, నీ ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, నాద దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయం, ఆది కాండము 12వ అధ్యాయం. కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 12వ అధ్యాయం, ఆది కాండం 12వ అధ్యాయం, మొదటి 2 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. మొదటి 2. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళను. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుండవు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వది. ఒక మాట, ఆ 2వ వచనములో ఆఖరి మాట, నీవు ఆశీర్వాదముగా నుండవు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిపి చదువుకుందామమ్మా. 6:24. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. ఇక్కడ 24లో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి. 3 భాగాలలో ఒక మాట కామన్గా కనబడుతుంది. ఏంటండి? ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభా, దయల దేవా, నీకు వందనాలు. ఈరోజు బిడ్డ ఇమ్మానుయేల్ సుశాంతి వారికి అనుగ్రహించిన బిడ్డకు పేరు పెట్టిన ఉంటుండగా నీ మాటలు మాకు అనుగ్రహించండి. పెద్ద వయసు కలిగిన వారు మా దగ్గర ఉన్నారు, వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నీ పరిచారకులు పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. తల్లిదండ్రులుగా అలాగే అందరూ ఉన్నారు, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం. కావలసిన వాక్య భాగం
మాకు మీరు దయచేసి పెట్టమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపా సత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలగాలి తండ్రి. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం దేవా. ఎల్లప్పుడూ మా బిడ్డలు ఎలా ఉండాలో తండ్రి, బిడ్డకు పెట్టబడిన పేరు తండ్రి, అది నిజముగా ఆ బిడ్డ జీవితంలో సార్థకమవటానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దేవుడు అబ్రహామును దీవిస్తూ ఒక మాట పలుకుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదమే అసలైన ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదించినప్పుడు అది ఎప్పటికి కూడా తీసివేయబడదు. నా మనసులో ఇందాక బలవర్తమానంలో వింటూ ఉన్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. పేరు పెట్టే విషయంలో ఒక ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులైన వారు పేరు పెట్టే విషయంలో కూడా దైవ చిత్తానికి వాళ్ళు లోబడ్డారు. చూడండి, ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. ఇది ఎవరికి చెప్పారు? దూత ఎవరికండి? యేసేపుకి చెప్పారు. చూడండి, పేరుతో సహా చెప్పేశాడు, పేరుతో సహా చెప్పారు. దేవునికి లోబడ్డ విషయంలో, వీరు పేరు పెట్టే విషయంలో కూడా దేవునికి ఎంతగా లోబడ్డారో చూడండి. పేరు పెట్టే విషయంలో కూడా ఆ పేరును మార్చలేదు. వారు అనుకున్న పరిస్థితులు బట్టి వారు మార్చలేదు. మార్చేస్తే రక్షకుడని ఆయన పిలువబడ్డు కదండి, రక్షకుడని పిలువబడ్డు. చూడండి, ఆయన చెప్తున్నాడు. తర్వాత ఏమైంది? 25వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండాను, అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను. చూడండి, దేవునికి ఎంత లోబడ్డారో. దేవుని మాటకు పేరు పెట్టే విషయంలో వారు లోబడిన తీరు చూడండి. అంటే చెప్పారులే, ఏదో చెప్పారులే, ఏదో పెడదాములే అన్నట్లేదు. అర్థమైందా? వారి జీవితంలో రెండవ వర్తమానం ఎంతగా వారు లోబడుతూ వచ్చారో, అదే విషయము పేరు పెట్టే విషయంలో కూడా వారు అదే రీతిగా లోబడుతూ వచ్చారు. ఇదే మాట కొన్ని యోసేపుకి ఒక్కడికే చెప్పాడా దూత అంటే? యోసేపుకే కాదు, మరియకు కూడా చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనం, 31. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చదువమ్మా. నీవు గర్భము ధరించి ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఇద్దరికీ చెప్పబడింది ఆ మాట. అటు యేసేపుకు చెప్పబడింది, ఇటు మరియకు కూడా చెప్పబడింది. మనము ఒకవేళ మరియా నన్ను సౌండ్ తగ్గింది, మరియా ఏమాత్రమైనా ఒకరు మారుస్తుందేమో అని పేరు, యేసేపు ఏమైనా మారుస్తారని ఇద్దరికీ ప్రత్యక్షమైంది దూత. నువ్వు ఆయనకి యేసని పేరు పెడతావు అన్నప్పుడు చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 21వ వచనం, 2:21. ఆ శిశువునకు సున్నతి చేయబడవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన వారు ఆయనకి దేవదూత చేత చెప్పబడిన యేసును పేరు ఆయనకి పెట్టారు. మార్పు లేదు. దేవుని చిత్తానికి లోబడ్డారు, దేవుని మాటకు విధేయతలయ్యారు. దేవునిలో వారు ఏం చేశారంటే ఆ పేరు పెట్టగలిగి ఉన్నారు. ఒకవేళ మన ఇష్టం మనం నెరవేర్చుకోవచ్చు, తల్లిదండ్రులుగా మన బిడ్డ కదా మన ఇష్టం అనుకోవచ్చు. వారు ఆ ఇష్టము చేయలేదు, మరి ఆ మార్తల ఇష్టము చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఆ పేరు మారిస్తే రక్షకుడనే లోకమందు నమ్మబడడు. ఆయన లోకమందు నమ్మబడడు. 3:16 ప్రకారం 1 తిమోతి 3:16 లోకమందు నమ్మబడు. రక్షకుడని జన్మలలో ఆయన ఏంటండి ప్రకటించబడ్డాడు. కాబట్టి
ఆ పేరు పెట్టే విషయంలో ఆ తల్లిదండ్రులు దేవునికే ప్రథమ స్థానం ఇచ్చారు. దేవునికే వారు ఏమయ్యారండి? లోబడినట్టు మనం చూస్తున్నాం. పోనీ ఈ దంపతులలో ఉన్నారు, మరొక దంపతులు ఉన్నారు. లూకాసు సువార్త చూడండి, 1వ అధ్యాయం 13వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. చూడండి అక్కడ అన్నాడు. ఇక్కడ కూడా జకరియా యాజక ధర్మం చెప్పున, అబియా తరగతి యాజక ధర్మం చెప్పున తను ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు దేవుని దూత అతనికి ప్రత్యక్షమై జకరియాతో మాట్లాడుతున్నాయి. చూడండి ఏమంటున్నాడు, నీ భార్య అని ఎలిజబెత్తు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెడతావు. అతనికి ఏం పెడతావు? ముందే చెప్పబడింది. కానీ అతను నమ్మలేకపోయాడు. చూడండి 25 చూడండి ఇంకో మాట, 60వ వచనం చదవమ్మ. లూకాసు వార్త 1వ అధ్యాయము 60వ వచనం. పేరు పెట్టే సమయం వచ్చింది. జకరియా ఎలిజబెత్ బిడ్డలకు పేరు పెట్టే సమయం వచ్చింది. అప్పుడేమన్నారు? తల్లి అలాగవద్దు. తల్లి అంటుంది, ఏదో మన పితరులు లేకపోతే వారి పేర్లు ఈ పేర్లు పెడదాం అనుకున్నారు. కానీ తల్లి ఏమంటుంది? అలాగవద్దు, వానికి వాళ్ళు అన్నారు, మన బంధువులు అటువంటి వాడు ఎవరు లేరే. వాళ్ళు అన్నారు, మన బంధువులు మరి ఎందుకు ఆ పేరు పెడుతున్నారు అని అడుగుతున్నారు. కానీ వారు దేవుని మాటకు ఏమయ్యారండి? లోబడ్డారు. దేవుని ఆజ్ఞకులు పేరు పెట్టే విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడి ఉన్నారు. అందుకే వారి ద్వారా, ఆ ఇద్దరు బిడ్డల ద్వారా, యోహాను యేసు ప్రభువు వారి ద్వారా ఎంత గొప్ప. యోహాను అనగా యెహోవా నా కృపా కాలములో ప్రభు రక్షకుడుగా ఉద్భవించాడు. యేసు అనగా రక్షకుడు. అర్థమైందండి? ఇద్దరు పేర్లు చాలా సరి సమానంగా ఉన్నాయి. ఇద్దరు పేర్లు, యోహాను పేరు, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు సమానంగా ఉంది. కృపా కాలములో ఒక రక్షకుడు పుట్టాడు. కృప ద్వారానే రక్షణ పొందగలం. ఈ కృప లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం నీకు చేత కాదు. ఈ కృప ఉండడం వలనే ఆ రక్షకుని యొక్క కరుణ మన మీదకి వచ్చింది. 6 నెలలు ఇద్దరి మధ్య ఆ వ్యత్యాసం. కానీ ఇద్దరి మధ్య చూసినట్లయితే ఎలా ఉందండి? కృప ప్రారంభమైంది యోహాను పుట్టడం వలన. ఆ కృపను పరిపూర్ణము చేసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇద్దరు పేర్లు పెట్టట్లో ఎంత చూడండి. 63వ వచనం చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 63వ వచనం. అతడు రాత పలక తెమ్మని ఇతడు కూడా అడిగాడు. ఇద్దరు కూడా, అటు యోసేపు మరియలు, ఇలాగే జకరియా ఎలిజబెత్తు. ఈయనకు మాటలు రాలేదు. చూడండి ఎన్ని నెలలు మాటలు రాలేదు ఇతనికి? 9 నెలలు మాట లేకుండా ఉన్నాడు. చూడండి 1వ అధ్యాయము 1వ అధ్యాయము ఒక్క మాట చదువుదామా? చూడండి 18వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 18వ వచనం. జకరియా, ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది. అయ్యా, నా భార్య బహుకాలం. ఇలాగ ప్రశ్నించలేదు అబ్రహాము, కానీ ఇతడు కొద్దిగా ప్రశ్నించాడు. చెప్పగా దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును. నీకు సువార్తమానము తెలుటకు. 20వ వచనం. నీవు మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి. ఒక్క మాట అడగండి. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువు. వాటి కాలం ముందు నెరవేరుతుంది. నా మాటలు వాటి కాలం ముందు, దేవుని మాటలు, దేవుని వాగ్దానములు ఆయన కాలములో నెరవేరేదిగా ఉంటుంది. దానికి మనము ఏం చేస్తామంటే లోబడవలసిందే. దానికి మనం విధేయులవలసిందే. వాటి కాలములో నెరవేరుతుంది. నువ్వు నమ్మలేదు కనుక ఏమవుతున్నావు? నువ్వు మౌనమై ఉంది అని అతనితో చెప్పాను. ఇప్పుడు జకరియా ధూపం వేస్తున్నాడు. జాగ్రత్త వినండి. ధూపం వేస్తున్నాడు. రావడం ఆలస్యమైంది. అనుకున్న సమయానికి అతడు ఏం చేయాలండి? బయటకు వచ్చేయాలి. రాలేదు. జనులు ఆతృతగా చూస్తున్నాడు. రాలేదంటే జనులు ఏమంటారు? ఏమైందో, అతడు మరణించాడేమో, అతడు ఏమైపోయాడని గాబరా పడుతుంటారు.
వాడు కొద్దిగా ఆలస్యం చేసి ఆ దూత యొక్క దర్శనం చూసి ఆ మాటలు విని బయటకు వచ్చినప్పుడు ఏమో జరిగిందో తెలుసా? మాట్లాడలేదు. తన తరగతి క్రమం చొప్పున సంవత్సరానికి 2 పర్యాయాలు అతడు ధూపం వేయాలి. అర్థమైందండి? దేవుడు పరిచర్య ఇచ్చాడు. ఎక్కడి నుండి? కొండసీమ నుండి యెరూషలేముకి వచ్చి ఆయన పరిచర్య చేయాలి. పరిచర్య చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు మాటలు లేవు అతనికి. అందరూ అలాగా ఆశ్చర్య చూస్తున్నాడు. బయటకు వచ్చిన యాజకుడు ఏమి చేయాలండి చెప్పండి? బయటకు వచ్చిన యాజకుడు ఏం చేయాలి? ప్రజలను దీవించాలి కదండి. ప్రజలను ఏం చేయాలి? దీవించాలి. ఎటువంటి దీవెన? చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో చదివాం 24. ఆ దీవెన వారు పలకాలి. అది ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన దీవెన. అది యాజకుడు పలకాలి. పలకలేకపోతున్నాడు. చదవండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు నిన్ను కాపాడునుగాక, నిన్ను కరుణించునుగాక. ఈ మాటలు పలకాలి. పలకలేకపోతున్నాడు. బయటకు వచ్చిన యాజకుడు ఇశ్రాయేలును దీవించాలి. పలకలేకపోతున్నాడు. అప్పుడు వీళ్ళందరూ అనుకున్నారు. ఏమనుకున్నారు తెలుసా? ఈయనకొక దర్శనము కలిగింది కాబట్టి వారందరూ అలాగే అనుకున్నారు. దర్శనము కలిగింది. ఈ 9 నెలలు మౌనములో గొప్పగా దేవుని తెలుసుకున్నాడు జకర్యా. 9 నెలల మౌనములో అతడు మౌనం అయిపోయాడు. అర్థమైందండి? తన సేవ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మౌనంగానే ఉన్నాడు. నోటంటే మాట రావట్లేదు. దేవుని చిత్తానికి లోబడిన వారు, దేవుని మాటకు విధేయతైన వారు, దేవుని యొక్క కార్యములలో వారు పరిపూర్ణులు, జ్ఞానులు పరిపూర్ణ దేవుని కార్యానికి వారు అప్పగించుకున్నారు. గొల్లలు వారు పరిపూర్ణులుగా దేవునికి అప్పగించుకున్నారు. మరియా, యోసేపు అలాగే అందరూ కూడా వారి యొక్క భాగాలని వారు నిర్వర్తించారు. దేవుని మాటను తూచా తప్పకుండా వారు నిర్వర్తించారు. పేరు పెట్టే విషయంలో కూడా అదే జరిగింది. దేవుని మాటకు వారు ఏమాత్రం కూడా అవిధేయులు చూపించలేదు. చూడండి, అప్పుడు వచ్చిన వాడు ఏమని చేస్తున్నాడు? 61 లూకాసు వార్త 1వ అధ్యాయము 63వ వచనం. అతడు తెమ్మని ఆయనకి ఏమని రాశాడండి? యోహాను అని రాశాడు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మాట రాదే, ఆమె చెప్పింది అదే, మా బంధువుల్లో లేదే, ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయారు. ఈ దేవుడు మన జీవితాల్లో ఏదైనా ఒక మౌనం ఇచ్చాడు అంటే ఆ మౌనములో దేవుని ప్రత్యక్షత మనం చూస్తాం. జకర్యాకు మౌనం ఇచ్చినప్పుడు దేవుని ప్రత్యక్షతను అతడు ఏం చేశాడండి? చూచాడు, తెలుసుకున్నాడు. యాజకుడే నమ్మలేకపోతే విశ్వాసులు నమ్ముతారండి? సామాన్య జనులు నమ్ముతారా? దేవుడు ఒక మాట పలికినప్పుడు అది నిరర్ధకము కాదు. నీ బిడ్డల పట్ల, నీ జీవితంలో అది నిరర్ధకము కాదు. అప్పుడు అంటాడు చూడండి, ఏమంటే చూడండి 67వ వచనం. నేను ముగించేస్తాను, ఎందుకంటే దారిలో ఉన్నారు నాన్నగారు, అందు గురించి చూస్తున్నాను. నేను ముగించేస్తాను. 67వ వచనం 66వ వచనం. ప్రభు హస్తం అతనికి తోడై ఉండేను గనుక ఆ సంగతులను గూర్చి విని వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటి మనస్సులో వాటిని ఏం చేశారండి? ఈ బిడ్డ ఎలాంటి వాడో, ఇప్పుడు ఈ బిడ్డ ఎలాంటి వాడు అవుతాడో కదండి. ఈరోజు వాళ్ళ డాడీ లేటుగా వచ్చాడు. ఆ అబ్బాయి అయితే ఆరాధన చేశాడు, అని అరిశాడు. వాళ్ళ డాడీ ఆరాధన చేయకముందే చేసేసాడు ఈ బిడ్డ. అర్థమైందండి? అంటే ఆవిడ డాడీ అంటాడు, నువ్వు లేటుగా వచ్చావు డాడీ అంటే, నేను లేటుగా వచ్చాను కానీ నాకు ఒక డాడీ ఉన్నాడు కదా అంటాడు ఆయన. అర్థమైందండి? దేవునికి ఎంతో మహిమ, దేవునికి ఎంతో ఘనత. ఈ బిడ్డ ఎలాంటి వాడో అందరూ అనుకుంటాడు, ఈ బిడ్డ ఎలాంటి వారో అనుకుంటాం. ఎంత గొప్ప సత్యం అండి. పేర్లు పెట్టే విషయంలో దేవుని ఆత్మకు వారు ఏమైపోయారండి? 2 దంపతులు, 2 జంటను చూపించాం. ఒకటి ఎలిజబెత్, జకర్యాలు. ఒకరేమిటండి? లోపడ్డారు. చూడండి, అప్పుడు చెప్తున్నాడు 68వ వచనం. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన నోరొచ్చాక చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన తన ప్రజలకు ఏం చేస్తాడండి? దర్శనం ఇచ్చి అది ప్రకటించాడు. వారికి విమోచన కలుగజేశాను. వారికి ఏం కలుగజేశాడు?
విమోచన కలుగజేశాడు. జాగ్రత్త వినండి. ఆశీర్వాదము మన బిడ్డలకు ఎవరిచ్చేవారు ఉన్నాడు? దేవుడు. చూడండి, 3 వచనాలు చదివాం కదండి. ఏం చేస్తున్నాం అండి? ఏం చేసాం? 1, నిన్ను నిత్యముగా ఆశీర్వదిస్తాను. దేవుడు నిన్ను 6వ అధ్యాయం 24లో ఆయన ఎలాంటి ఆశీర్వాదాలు? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకిచ్చేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ప్రభువుని మనం గనపరచాలి, ప్రభువుని మనం స్తుతించాలి. అర్థమైందా? తరం వెంబడి తరము గతించిపోతున్నప్పుడు దేవుని మనం ఏం చేయాలండి? స్తుతించేవారుగా ఉండాలి, స్తుతించి గనపరిచేవారుగా ఉండాలి. ఒక్క మాట చూసి నేను ముగిస్తాను. చూడండి, రండి, లూకాసు వార్త చదవండి. ఆయన నోరు సడలేను. 64వ వచనం. నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు ఏం చేస్తున్నాడు? మాట్లాడసాగుతున్నాడు. ఆశ్చర్యం వారి జీవితాల్లో ఆశ్చర్యం. ఎటువంటి ఆశ్చర్యమో తెలుసండి? సంపూర్ణమైన ఆశ్చర్యం. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నీవు కూడా దేవుణ్ణి స్తుతించాలి. బిడ్లారా, మీరిద్దరు కూడా దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. మనము దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. కూర్చోండి, ఇంకెవరి మట్టుగా కూర్చోండి. అయిపోయింది, ప్రార్థన చేస్తాం, ముగిస్తాం. దేవుణ్ణి స్తుతించాలి. ఈ బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఆ బిడ్డ పేరు ఆశీష్ ఎలన్ పాల్ అని పేరు పెడుతున్నాం. ఆశీష్ ఎలన్ పాల్. ఆశీష్ అనగా ఆశీర్వాదము, దేవుని వరము, దీవెనలతో నిండినవాడు అని అర్థం. ఎలన్ అనగా శాంతము కలిగిన వాడు. పాల్ అనగా చిన్నవాడు. 3 విషయాలు మనం చూసాం. ఆశీర్వదింపబడి శాంతము కలిగి దేవుని చిత్తములో లోబడేవాడు. బిడ్డకు ఆ పేరు తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఆ పేరు నామకరణము చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఆ బిడ్డను తీసుకొచ్చి వారిద్దరూ ముత్తాతల చేతుల్లో పెట్టండి. ఆశీష్ ఎలన్ పాల్ కూర్చోండి, వారి చేతుల్లో పెట్టండి. వీరిద్దరు ముత్తాతలండి. రక్షణ ప్రార్థన చేస్తాడు. నాన్నగారు ఆశీర్వాదం ఇస్తారు. రక్షణ ప్రార్థన ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. ఈ దినం సాయం చేశారు. ప్రత్యేక రీతిగా ప్రభాన చిన్న సుశాంతిని వారు ప్రేమించి 2023లో ఫిబ్రవరి 10వ తారీఖున ప్రభాన వివాహమైంది. ఇంతవరకు కూడా ఎంతో సాయం చేశారు. పిల్ల ప్రభాతైనా మీరు ఫలించి వేస్తున్న భూముల నుంచి లోపలిగా మీరు సాయం చేశారు. బలపరిచి వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ప్రత్యేక బాబును కూడా అనుగ్రహించారు. వందనాలు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామమున ఇప్పుడు పేరు పెడుతున్న సాయం చేయండి. నాన్నగారిని కూడా తీసుకొచ్చారు. సంజయ్ అంకుల్ గారు కూడా వచ్చారు. వాళ్ళు 3 జనరేషన్ చూసారు. 4వ తరం ప్రభా ఈ బాబుని నీ చేతికి అప్పచెప్తున్నాం. సాయం చేస్తూ ఉండేది దయచేయండి. ఆశీష్ ఎలన్ పాల్ కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డని ఆశ్రయించండి. ఐ బ్లెస్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రీతిగా ప్రత్యేక రీతిగా బిడ్డను ఆశ్రయిస్తున్నాం. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామమున ఆశీష్ ఎలన్ పాల్ నీ చేతికి అప్పచెప్పుకుంటూ తల్లిదండ్రులు చేతికి అప్పచెప్తున్నాం. తాతలు ప్రభా తండ్రులు వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సాయం చేయండి. రుతక్ కానీ బాయ్స్ కానీ ప్రభా బాయ్స్ గారు కూడా వచ్చారు, సాయం చేశారు. ఆయన కూడా బాగోలేని పేషెంట్ కూడా మందిరం తెచ్చారు. వందనాలు. అక్క కోరిక నెరవేర్చా. వందనాలు. నాన్నగారు కూడా రావాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. సంజయ్ గారు రావాలని ఉద్దేశం కలిగి నెరవేర్చినందుకు వందనాలు.
మోస ప్రభాకర్ గారు, కుమారి గారు కూడా ప్రార్థిస్తున్నాం. సాయం చేస్తూ నేను దయచేయండి. సంఘం అంతా కూడా నీ చేతికి అప్పచెప్పుకుంటూ, మమ్మల్ని నీ చేతికి అప్పచెప్పుకుంటూ ఇచ్చిన ప్రశస్తమైన సమయ స్తోత్రాలు చేస్తాం. సంఘము ప్రతి ఒక్కరిని కూడా నీ దాసుని చూసే ధన్యత దయచేసి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం నాన్నగారు, ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కృప, తండ్రి కమయ పరిశుద్ధాత్మ నామ దీవించబడుతున్నావు తండ్రి. ఆమేన్. మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకి చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. వాళ్ళ తాతగారు బోయజ్ గారిని కూడా తీసుకురండి. అబ్బాయిని ఇక్కడ బోయజ్ గారు కూడా వాళ్ళ మనవని ఎత్తుకుంటాడు. చిన్న ప్రార్థన చేస్తాం. అందరికి కూడా ప్రేమ విందు ఉంది. ఇంకో అనౌన్స్మెంటు, సో భాను జోషి వారు బండి కొనుక్కున్నారు. అందరు కూడా స్వీట్స్ తెచ్చారు. విజయ్ కుమార్ అక్క కూడా మన మధ్యకి వచ్చారు. రాజమండ్రి, దాన్ని బట్టి ఎంత వందనాలు. కొత్త వారు చాలామంది వచ్చారు, దాన్ని బట్టి వందనాలు. 25వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇక్కడ ప్రార్థన కూడిక క్రిస్మస్ సర్వీస్ ఉంటుంది, రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. దేవుని హైదరాబాద్ వస్తున్నారు. ఈవినింగ్ జుత్తాల్లో సువార్త కొడుకుంటుంది. దాన్ని బట్టి ఎంత వందనాలు చెల్లిస్తున్నాం. అక్కడే అందరూ కూడా ప్రేమ మీద ఉంటుంది. 25 తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మీకు చెప్తాం. దాని విషయం కూడా ప్రార్థన చేయండి. బాబుని కూడా అక్కడ పెట్టండి, చిన్న ప్రార్థన చేస్తాం. ఇక్కడ వీళ్ళంతా పేషెంట్స్, బెడ్ రీడెన్స్ కాబట్టి దేవుడు తీసుకొచ్చాడులాగా దేవుడు మా అక్కగారి కోరికను దేవుడు నెరవేర్చాడు. ఆవిడ మా నాన్నగారు మా బావగారు రావాలనే ఉద్దేశం కలిగి ఉంది. మేము 3 రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాం. నా మిస్సెస్, బన్నీ, తర్వాత అక్కడ లోకల్ పీపుల్. ఉదయం నేను బయలుదేరినప్పుడు కూడా నేను లెగలేదు, 11:30 లెగలేదు, ఈయన కూడా లెగలేదు. అందుకే లేట్ అయినప్పుడు కూడా పాపాలు వచ్చేసరి రాలేదు. దేవుడు ఎంతో కృప చూపించాడు. దాన్ని బట్టి ఎంతో వందనాలు చెప్పాను. బావగారి చేతిలో పెట్టండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ దాసుడు మా బోయేజ్ గారు 2.5 సంవత్సరాలు అయింది, ఇతనికి ఆపరేషన్ అయింది. ఎంతో కాపాడి భద్రపరిచారు, సహాయం చేశారు, మా సంతోషాన్ని పరిపూర్ణం చేశారు. వాళ్ళ మనమను చూసే దాన్ని దయచేశారు. నీ మందిరం తెచ్చారు. ఎంతో బెడ్ రీడన్ అయిపోయారు ఇద్దరు కూడా. దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బాబుని ఆశీష్ పాలు నీ చేతికి అప్పచెప్పుకుంటూ వందన స్తోత్రాలు చేశారు. రూతక్క కోరిక నెరవేర్చా ప్రభా. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరిచే దేవుడు ఉన్నావు ప్రభా. అందరినీ కూడా సంఘమంతా ప్రార్థన చేస్తారు, వ్యక్తిగత ప్రార్థన చేశారు, మార్నింగ్ టైంలో ప్రార్థన చేశారు. దాన్ని బట్టి వందనాలు. అందరినీ కూడా తెచ్చారు. ముత్తాతలు తెచ్చారు, ఇద్దరిని తాతగాళ్ళు తెచ్చారు, అనేక మంది ప్రియులు తీసుకొచ్చారు. పార్వతపురం నుండి, బొబ్బుల నుండి, అలా ప్రభావ గజపతి నుండి, అలా పురుషోత్పురం నుండి, సబ్బవారి నుండి, అక్కడ దువ్వాడి నుండి మా ప్రియులందరినీ కూడా తెచ్చారు. రాజీవ్ నుండి, ఇక్కడ మా ప్రియులు గోపాలపట్నం నుండి, జుత్తా నుండి, పెందుర్తి నుండి వారి ప్రియులందరినీ కూడా తెచ్చారు. బంధువులు, రక్తములు, సంఘము, సేవకులు, విశ్వాస పరిశుద్ధులు, పెద్దలందరూ మనం తెచ్చినందుకు వందనాలు. బిడ్డను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున దీవిస్తుండగా ప్రభావ ఆశ్రయిస్తూ మీరే సాయం. నూతనగా వచ్చిన ప్రియులు దీవించండి. అలా ప్రతి జోషి బాను కూడా ప్రభావైనా నూతన గృహం, నూతన బండి కొనుక్కున్నారు. వందనాలు స్తోత్రాలు. వెహికల్ ప్రభావాన్ని చేతికి చెప్తున్నాం. కాపాడు. స్వీట్స్ తీసుకొచ్చినారు. విజయ్ కుమార్ అక్క, మిసెస్ మోజస్ ఖాన్ తెచ్చారు. మా పిల్లలు కొత్త వారు చాలామంది వచ్చారు. పేరు పేరు దీవిస్తారని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికి కూడా ప్రేమ విందు వెనకాల దూరంగా వచ్చిన మొదలు చేయండి. తన సంఘస్థులు చేయాలని అక్కగారి కోరిక మేరకు నెరవేర్చి అందరూ భోజనం చేసి వెళ్ళాలని మనం వచ్చి బిడ్డను దీవించి వెళ్ళండి. బోలో ఖుదావని యీశు మసీహ్కి, జల్దీ ఆने वाला प्रवेश मसीह ముక్తి దాని వల్ల ప్రవేశ మసీహ్కి హల్లెలూయా. ఇంకో విషయం చెప్పడం కదా, చంటిరా నిలబడి. లేట్ అవుతుంది, ఒక్క ఐదు లేట్ అవుతుంది. ఈ అబ్బాయి మా చిన్న తమ్ముడు ఆఖరివాడు, హెచ్ఎం కింద చేస్తున్నాడు.
ఈ బిడ్డ మారు మనసు పొందాలి, మంచి సేవ చేయాలి. మా 6గురిలో ఆఖరి వాడు 3 హిందీ పండిట్, అదే ఇప్పుడు హెచ్ఎం అయిపోయాడు. మా అమ్మగారు చనిపోయినప్పుడు 3 నెలల బాబు దేవుడు కాపాడాడు. ఇప్పుడు పార్వతపల్లి ఉన్నాడు. 3 అన్నదమ్ములు, ఈయన, నేను ముగ్గురు అక్క చెల్లెలు కూడా వచ్చారు. దాన్ని బట్టి వందనాలు. వీడు పుట్టినప్పుడు 1200, వీడు పుట్టినప్పుడు 12,000 అయిపోయింది. ప్రభు కృప చూపించి ప్రార్థించా. ప్రభు వందనాలు, చంటిని తెచ్చావు, నువ్వు కృప చూపు బలపరి సాయం చేస్తాను. యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరికీ లేట్ అయింది, దయతో క్షమించండి. ప్రేమ విందు ఏర్పాటు చేసాం, దయచేసి అందరూ ప్రార్థించండి. అలాగే ప్రభాకర్ గారు కూడా వచ్చిన ప్రభాకర్ గారు రండి అన్న, రండి. భోజనంకి వెళ్ళండి, మీతో ఫోటోస్ తీసుకుంటారు. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం.